సో పోతే మీ రిలేషన్షిప్లో ఫైట్స్తో పాటుగా కాంప్లిమెంట్స్, బ్యూటిఫుల్ కామెంట్స్ కూడా ఉంటాయి కదా. సో శాండీ నుండి మీకు వచ్చినటువంటి బ్యూటిఫుల్ కామెంట్ ఆ కాంప్లిమెంట్, మీ అనిల్ నుండి మీకు వచ్చినటువంటి కాంప్లిమెంట్ ఆ కామెంట్? నాకు మోస్ట్లీ కామెంట్స్ అంటే నేను కుక్ చేసినప్పుడు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను తెలుగు, బెంగాలీ, నార్త్ ఇండియన్ ఫుడ్స్ ఎక్కువగా వండుతూ ఉంటాను. ఓకే. సో దానికి సంబంధించిన కాంప్లిమెంట్స్ అయితే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఏంటంటే యూజువల్గా కపుల్స్ మధ్యలో ఈ ఫనీ స్టేట్మెంట్స్ వస్తాయి కదా, నీకు ఇంటి దోశల కన్నా పక్కింటి పుల్లట్లు నచ్చుతాయని చెప్పేసి. కానీ ఇక్కడ అలా కాదనమాట, ఇక్కడ ఇంటి దోశలే నచ్చుతాయి. మీకు మీరు చెప్పండి. ఐ థింక్ కాంప్లిమెంట్ స్పెషలీ ఐ థింక్ ఈ కాంప్లిమెంట్ తన దగ్గర కాకుండా చాలా మంది దగ్గర వస్తూనే ఉంటుంది. పబ్లిక్ మేనేజ్మెంట్ స్కిల్ నాకు చాలా చిన్నప్పటి నుంచి పేషెన్స్ చాలా ఉంది. సిన్స్ ఐఎమ్ కమ్ ఫ్రమ్ అ బెంగాలీ ఫ్యామిలీ, సో అక్కడ ఆర్ట్ అండ్ కల్చర్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. సో చిన్నప్పటి నుంచి నేను కూడా పెయింటింగ్ నేర్చుకున్నా, సింగింగ్ నేర్చుకున్నా. సో ఐ థింక్ ద ఆర్ట్ మోర్ యూ లెర్న్ దట్ గివ్స్ యూ పేషెన్స్, చాలా డీప్ పేషెన్స్ ఇస్తారు మీకు. సో ఐ థింక్ that is the reason he always say that you have a lot of patience. ఎందుకంటే I don't scream, I can't scream much. నేను ఎక్కువ షౌట్ అలాంటి ఏం చేయను, కానీ నాకు పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా నేను పీపుల్ హ్యాండిలింగ్ స్కిల్ నాకు చాలా ఉంది. ఎలా అందరితో మాట్లాడాలి, ఎలా అన్ని తీసుకెళ్ళి ముందుకు వెళ్ళాలి. సో అని కాంప్లిమెంట్ వస్తూనే ఉంటుంది కాంప్లిమెంట్. సో అనిల్లో మీకు బాగా నచ్చిన విషయం? కుకింగ్ ఓన్లీ. కుకింగ్ అండ్ అతని పర్సనాలిటీ కొన్నిసారి కాంప్లిమెంట్స్ అన్ని ఐస్ బాగుంది, నీ స్మైల్ బాగుంది, లైక్ అట్లా. డ్రెస్సింగ్ సెన్స్ ఎస్ ఆఫ్ కోర్స్, అంటే సిచ్యువేషన్ బట్టి డ్రెస్ చేస్తారు కదా. ఎస్. సో మీకు శాండీలో బాగా నచ్చిన విషయం? పీపుల్ మేనేజ్మెంట్ కాకుండా తను ఏంటంటే కొంచెం అర్థం చేసుకునే ఇది ఉంటుంది. మనం అరవడం కంటే అర్థం చేసుకొని అసలు ఏంటి అనేది. అండ్ ఒక మనిషిని కోపం కన్నా సర్కాస్టిక్ గా ఎలాగా దెబ్బతీసి ఆలోచించేటట్టు చేయాలి. తను తప్పు చేశాడు, తను సొంతంగా ఎలా రియలైజ్ అవ్వాలి అనేది తన దగ్గర ఒక స్కిల్ ఉంది. మనం నిన్ను కొట్టడు, నిన్ను తిట్టడు, కానీ ఒక పదాలు వదులుతాడు. అదేంటంటే ఓ నేను తప్పు చేశానా అన్న మనకే మన క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది అనమాట. అట్లా దానిలో మీకు నచ్చిన పార్ట్? ఐస్ లైక్ కాంప్లిమెంట్. ఇట్స్ ఐ థింక్ ఐస్ సిస్టమ్. ఓకే. మీ రిలేషన్ స్టార్ట్ అయ్యి 10 years దాటిపోతుంది కదా. మీ రిలేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ఫస్ట్ గిఫ్ట్ ఎవరెవరికి ఇచ్చారు? ఫస్ట్ నేనే ఇచ్చిన. ఎందుకంటే 1.5 month అయిన తర్వాతనే తన బర్త్డే ఉండే, మేము కలిసిన 1.5 month తర్వాత. ఓకే. ఐ థింక్ అది ఒక కాఫీ మగ్ లో, అది మ్యాజిక్ మగ్ ఉంటది కదా, హాట్ వాటర్ కానీ హాట్ టీ కానీ హాట్ కాఫీ పోస్తే తన పిక్చర్ వస్తుంది. ఐ థింక్ అది నేను ఇచ్చిన. సో మీ ఇద్దరి జర్నీలో కానీ, సో ఫ్రమ్ చైల్డ్హుడ్ కానీ బాగా ఎమోషనల్ ఇన్సిడెంట్ ఏదన్నా ఉంది అంటే? బాగా ఎమోషనల్ అంటే మా పేరెంట్స్ ఇష్యూ జరిగినప్పుడు చాలా డిప్రెషన్లో ఉండే. తను కూడా చాలా భయపడ్డాడు. ఎందుకంటే మా పేరెంట్స్, మా సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి ఇక్కడ నుంచి మీ అబ్బాయిని తీసుకెళ్ళిపోండి, లేకపోతే షూట్ చేసేస్తాము అని చెప్పడము, లేకపోతే మమ్మల్ని సర్చ్ చేయడము నేను ఎప్పుడైతే బయటకు వచ్చేసానో. అండ్ 18-19 years వాళ్ళ దగ్గర ఉండి ఒకేసారి సడన్గా బయటకు వచ్చేసి ఒక డిఫరెంట్ లైఫ్, అంటే ఇంట్లో నేను ఎలా అంటే ఒక మంచి లైఫ్ని అనుభవించి సడన్గా వచ్చి నేనే వంట చేసుకోవడము, లేకపోతే నా బట్టలు నేనే ఉతకడము, అండ్ ఇల్లు నేనే క్లీన్ చేసుకోవడము, అవన్నీ నాకు సొంతంగా చేసుకునేసరికి అంతా లైఫ్ అంతా కొత్తగా అనిపించింది. అండ్ ఆ టైంలో ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో అప్పుడు రియల్ ఫ్రెండ్స్ ఎవరు అనేది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఎమోషనల్గా అనిపించింది ఏంటంటే చాలా తక్కువ మంది మనకి మంచిగా ఉంటారు. ఎందుకంటే మనం మంచిగా ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు, కానీ మనం కష్టకాలంలో ఉన్నప్పుడు చాలా తక్కువ మంది మనతో ఉంటారు. సో అప్పుడు కొంతమంది వ్యక్తిత్వాలు తెలిసినప్పుడు ఇలా కూడా ఉంటారు జనాలు అన్న బాధతో 5 years డిప్రెషన్లో అలా ఉండే. ఏం చేయాలో తెలీదు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలీదు, అండ్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఎంత హౌ ఎక్స్పెన్సివ్ ఇట్ ఈస్ టు యాక్సెప్ట్ వన్స్ ఐడెంటిటీ ఆర్ వన్స్ సెక్షువాలిటీ అన్న క్వశ్చన్ మార్క్ అనేది నాకు 5 years తర్వాత దొరికింది. జనాలు ఇంతే. పీపుల్ విల్ లెర్న్ ఇఫ్ నాట్ టుడే టుమారో, బట్ వీ కెనాట్
100% వీ కెనాట్ చేంజ్ పీపుల్స్ మైండ్ సెట్ అని చెప్పేసి నేర్చుకున్నాను నేను. ఇప్పటివరకు మనం బాధలు, స్ట్రగుల్స్, ఫైట్స్, రిజెక్షన్స్, హేటర్స్నే మాట్లాడాం కదా. హ్యాపీనెస్ మీ ఇద్దరు లైఫ్లో బాగా హ్యాపీనెస్ ఉన్న ఇన్స్టెంట్స్? ట్రిప్స్ గివ్స్ అ హ్యాపీనెస్. ఎందుకంటే ఇక్కడ ఉన్న అదే ఆఫీస్, అదే కమ్యూనిటీ ఇష్యూస్, సో బ్రేక్ లాగా. ఎందుకంటే నేను ఇంటికి వెళ్తా, ప్రతి ఇయర్ 2 times ఇంటికి వెళ్తా, ఇప్పుడు కూడా వెళ్తున్నాం. కానీ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఒక ట్రిప్పే, అది ఒక చేంజే, కానీ అక్కడ వేరే రకంగా ఇష్యూస్ ఉంటాయి. ఒక టైంలో చెప్పలేకపోతున్నా అని మైండ్లో నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడైతే తెలిసిన తర్వాత వాళ్ళు అట్లా నాకు చూస్తున్నాడు, వాళ్ళు ఏం ఆలోచించుకుంటున్నారు, అక్కడ వెళ్తే ఫేస్ ఎలా చేయాలి, ఇంకా చుట్టుపక్కల వాళ్ళు రిలేటివ్స్ కూడా అడుగుతూనే ఉంటుంది పెళ్ళి ఎప్పుడు. సో అక్కడ డిఫరెంట్ టార్చర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ నడుస్తున్నాయి. సో ఆ ట్రిప్ కాకుండా మనం వెళ్తాం కదా ఇక్కడ ఫ్యామిలీతో కలిసి, అట్లానే మన ఫ్రెండ్ సర్కిల్లో నేను, తను, ఇంకా కొంతమంది మా దగ్గర కొన్ని మంది ఫ్రెండ్స్ ఉన్నాడు, వాళ్ళు కలిసి మనం బయటకు వెళ్తాం కదా. దోస్ ఆర్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే దాట్ టైమ్ యూ గెట్ ఫ్రీ టైమ్ టు బీ యూ, నీలాగే ఉండొచ్చు, ఎవరు జడ్జ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరు లేదు. ఇంకా మనతో మా కమ్యూనిటీ వాళ్ళు వెళ్తారే అంటే మాకు ఒక సేఫ్ కూడా ఉంటుంది. ఐ థింక్ దోస్ మూమెంట్స్ ఆర్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఐ బిలీవ్. సో మీరు గత కాలంలో సోషల్ మీడియాలో అందరికీ నోన్గా ఉన్నారు కదా, మిమ్మల్ని చూసి ఎవరైనా మన గే పర్సన్స్ కానీ వచ్చి మేము మీతో జాయిన్ అవుతాము, వీ కెన్ 3 together అనుకోవటం అంటాం కానీ, లేదంటే కొంతమంది నేను ఓపెన్ అవ్వలేకపోతున్నాను, నా ఫ్యామిలీలో ఎలా ఉంది అని అప్రోచ్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు ఆ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయి? అంటే టు బి ఆనెస్ట్, గత 9 years 10 years నుంచి ఒక టైంలో ఇది చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ టైంలో కమ్యూనిటీకి నేను ఒక కమ్యూనిటీ నుంచి వస్తున్నా అని ఫస్ట్ నేనే యాక్సెప్ట్ చేసి, దాని తర్వాత నా ఫ్యూచర్ గోల్ అన్నీ నాకు ముందు ప్లాన్ చేసి, లైక్ నాకు ఇది లైఫ్లో చేయాలి, ఇక్కడ వెళ్ళాలి, నేను ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఈ కమ్యూనిటీలో ఉండి నాకు లైఫ్ ముందు తీసుకెళ్ళాలి అని క్లారిటీ వచ్చిన తర్వాత చాలా మంది అట్లా అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే ఆ టైంలో కమ్యూనిటీలో ఎక్కువ మంది పెళ్లి చేసుకున్నారు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే సొసైటీ ప్రెషర్, అప్పుడు అంత కమ్యూనిటీ గురించి బయట టాక్స్ లేవు, ఎలా ఉండాలి, కమ్యూనిటీకి సపోర్ట్ సిస్టమ్స్ లేవు, NGOs లేవు. సో ఐ థింక్ ఆ అన్ని భయంతో, సొసైటీ ప్రెషర్, ఫ్యామిలీ ప్రెషర్తో పెళ్లి చేసుకున్న వాళ్ళే 90% ఉన్నారు. తక్కువ మంది, 90 కాదు 95 చెప్పొచ్చు, 5% కమ్యూనిటీలో ఒక చాలా వాట్ యు సే చాలా మెచ్యూరిటీ పెట్టుకొని, లేదు నేను ఒక కమ్యూనిటీలో ఉండి ఒక అబ్బాయిని చూసుకొని ఇలాంటి కమ్యూనిటీ ఇష్యూస్ హ్యాండిల్ చేసి ముందుకెళ్దామని చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేనున్నా కాబట్టి ఆబ్వియస్లీ చాలా ప్రపోజల్ రిలేషన్ తర్వాత మధ్యలో ఇప్పుడు ఇంకా కూడా వస్తాయి. ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి who doesn't know that I am already in relation, they keep asking, నీకు ఇంకా అంటే నువ్వు అంతా మంచి మాట్లాడతావు, you have a family, you have a place, you have everything, you have a job, you have a family support, ఏదేదో అంటాడు. వాళ్ళకి తెలియదు కదా ఏమేమి ఉన్నాయి లోపల, కానీ వాళ్ళ పైన నుంచి చూస్తే ఒక యాక్టివిస్ట్ లైఫ్ చాలా హ్యాపెనింగ్ లైఫ్, చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ అనిపిస్తుంది, కానీ లోపల యాక్టివిస్ట్ లైఫ్ చాలా డిఫికల్ట్ ఉంది, వాళ్ళకి అర్థం కాదు. సో అది చూసి వై డోంట్ వి టాక్, వై డోంట్ వి మీట్. సో ఒక్క టైంలో అది ఎక్కువ అయింది, ఇన్సెక్యూరిటీ కూడా అయింది, గొడవ కూడా అయింది పెద్ద. కానీ అయితే ఇప్పుడు అయితే వీ హ్యావ్ రీచ్ దట్ మెచ్యూరిటీ దట్ వీ నో పీపుల్ విల్ కమ్, పీపుల్ విల్ గో, బట్ వీ హ్యావ్ టు బి టుగెదర్. సో ఆ మైండ్ సెట్, ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాకు ఉంది. ఎందుకంటే నేను కూడా ఇది చూసిన, రిలేషన్లో వచ్చినప్పుడు చాలామంది మా ఫౌండేషన్లో వాలంటీర్స్ కాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కమ్యూనిటీ నుంచి మొత్తం దూరం అయిపోతారు. ఎవరితో టచ్ ఉండకుండా అందరు నంబర్ బ్లాక్ చేసి వాళ్ళు ఇద్దరే ఉంటారు. కానీ కొన్ని రోజులు వాళ్ళకి మళ్ళీ బ్రేకప్ అయిపోతుంది. ఎందుకు అంటే when we are living in a society, we have to be with the society. మన కమ్యూనిటీ సొసైటీ మన కమ్యూనిటీ వాళ్ళే. సో వాళ్ళు కూడా మన ఫ్రెండ్ లాగే మనతో ఉండాలి, లేకపోతే సోషియో ఆస్పెక్ట్ మీకు మిస్ అయిపోతుంది. ఎన్ని రోజు మీరు ఇద్దరు కలిసి ఉంటాడు, ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషియో లవ్ ఇవన్నీ ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. సో దాట్స్ ద రీజన్ వీ మీట్ పీపుల్, వీ టాక్, వీ ఆస్క్ దెమ్ టు కమ్ డౌన్ టు హోమ్. కానీ ఒక లిమిట్ ఉంటుంది, ఏదో ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ మా ఇద్దరికి తెలుసు. సో అప్పటి వరకు వీ హ్యావ్ దాట్ అండర్స్టాండింగ్. ఎందుకంటే తను కూడా స్లోలో ట్రావెల్ చేస్తారు,
పని ఈవెంట్స్ కోసం నేను కూడా ఈ సోలో ట్రావెల్ చేస్తాను. అలాంటి చాలా ఇన్సెక్యూరిటీ, లేకపోతే ఒక లేదు నువ్వు ఎందుకు తనతో మాట్లాడుతున్నాడు, ఎందుకు తన నంబర్ సేవ్ చేసుకున్నావు, అలాంటి మన మధ్యలో ఒక టైంలో అది కూడా చేసిన. యంగ్ ఏజ్లో 20s, 21, 22 అది చాలా అయింది. కానీ ఇప్పుడు వీ హ్యావ్ రీచ్ దట్ లెవెల్ దట్ వీ థింక్ దీస్ ఆర్ స్మాల్ థింగ్స్. ఆ మెచ్యూరిటీ వచ్చింది మనకి.